ఏడు కొండలు అంటే ఏంది? శ్రీనివాసులు భూదేవిని ఎత్తుక్కుంటూ కిందకు వచ్చి ఆమెని వివాహం చేసుకొని శ్రీనివాస మంగాపురంలో కొంతకాలం తపస్సు చేసి ఆమెను కిందే భూదేవిని వదిలి, అంటే కుండలిని శక్తి మనలో భూదేవి అంటే వదిలి, సహస్రారం అనే తిరుమల పైన కొండ మీదకు పోయి ఆయన అక్కడ శ్రీదేవిని వివాహం చేసుకున్నాడు. అక్కడ ఒకలాదేవి అమ్మవారు ఉపాసకురాలు. తర్వాత అక్కడ వరాహస్వామి, 2 స్వరాలు మూలాధారానికి సహస్రానికి చేసేవాడు వరాహస్వామి. వాళ్ళ దగ్గర చేరి శ్రీ విద్యను తెలుసుకొని అక్కడ ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని సోహంభావం చేసి ఈ యొక్క సహస్రారానికి 2 స్వరాలు చేసి అక్కడ పాయింట్లో ఉత్తర ద్వారంలో ఆయన దర్శనం చేసుకొని మహా యొక్క జ్యోతిని వైకుంఠంలో మన లోపల ఉండే సహస్రారం వైకుంఠం అక్కడ నిలబడిపోయారు. 7 కొండల పైన వెంకటేశ్వర స్వామి తపస్సులో సిద్ధి పొంది సహస్రారంలో నిలబడిపోయాడు. శ్రీ మహావిష్ణువు స్థితి పొందాడు. శంకు చక్రాలు వచ్చినాయి ఆయనకి. 2 నాదాలు, చంద్రస్వరం వల్ల నాదం, సూర్యస్వరం వల్ల జ్యోతి చక్రం. ఈ 2 ఆజ్ఞాలో జ్యోతి, చెవుల్లో నాదం వింటాం. దశవిధ నాదాలు ఉంటాయి, దాంట్లో శంకు వినపడద్ది. ఈ విధంగా ఎప్పుడైతే మనం సాధన చేస్తాం, మనం 7 కొండల పైన మనసు పెట్టి ఈ శ్వాస సహస్రాన్ని చేస్తే నువ్వు కూడా వైకుంఠవాసి అయిపోతావు. నువ్వు కూడా శ్రీ మహావిష్ణువు అవుతావు సాధన చేస్తే. అందుకని ఆయన చేసినట్టు ఆయన బాటలో మనం నడవాలి. ఆయన శ్వాసనే పట్టుకున్నాడు. అందుకే 3 నామాలు పెట్టింది.